హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే క్లాస్ ఏంటి అంటే, చాలామంది మెసేజ్ చేస్తున్నారు నాకు. ఏమని అంటే, సార్ మేము హిందీ అర్థమవుతుంది కానీ మాట్లాడలేకపోతున్నామని కొంతమంది, తర్వాత డైలీ మాట్లాడే పదాలు ఏంటియో చెప్పమని కొంతమంది, తర్వాత మేము మాట్లాడుతున్నాం కానీ ఏ సందర్భంలో మాట్లాడుతున్నామో మాకు తెలియలేకుంటుంది, అంటే అది ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అని మేము గుర్తుపట్టలేకపోతున్నామని, తర్వాత మేము మాట్లాడదామని ట్రై చేస్తున్నాము, కాకపోతే మేము మాట్లాడే పదం బయటికి మాట్లాడలేకపోతున్నాము, తప్ప రాంగా అని చెప్పేసి కొంచెము భయంగా ఉంది అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేయడం జరిగింది. ఓకే, ఈరోజు అన్ని విషయాల మీద ఒక జనరల్ క్లాస్ మీతో మాట్లాడదామని చెప్పేసి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఓకే, ఆ అంశాల మీద ఇప్పుడు డిస్కషన్ చేద్దాం మనము. అంటే మీరు ఎలా ఆలోచించాలి, ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచించకూడదు, ఎలా ఆలోచించాలి అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కషన్ చేసుకుందాము. ఓకేనా, క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఓకే, రైట్. ఇప్పుడు మీరు హిందీ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఫోకస్ చేయాలి? మీరు మాట్లాడే పదాలు పుల్లింగం, స్త్రీలింగం రెండింటి గ్యాప్, అంటే రెండింటి వ్యత్యాసం తెలుసుకోవాలి, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏకవచనము, బహువచనము. అంటే ఏకవచనము అంటే ఏంటిది, తర్వాత అదే పదాన్ని ఏది యాడ్ చేస్తే బహువచనంలోకి మారుతుంది, అది ఒకటి తెలుసుకోవాలి మీరు. తర్వాత మనం మాట్లాడే పదానికి ప్రజెంట్ టెన్స్ ఏంటిది, పాస్ట్ ఏంటిది, ఫ్యూచర్ టెన్స్ ఏంటిది, అంటే ఆ పదానికి చివరన ఏ అక్షరం మారుస్తే అది ఏ టెన్స్లోకి మారుతుంది, అవి తెలుసుకోవాలి. ఓకేనా. అవే కాకుండా జనరల్గా మీరు రోజు మాట్లాడే పదాలు చెప్పండి అంటున్నారు. రోజు మాట్లాడాలంటే మనం ఏం మాట్లాడతాము? రావాలి, పోవాలి, ఆనా, జానా, కర్ణ, సోచన, దౌడ్న, చల్న, ఇలాంటి పదాలు వాడతాం. కానీ ఇలాంటి పదాలని ఒక సెంటెన్స్ ఫార్మేషన్ రూపంలో, అంటే ఒక పదం ఉంది అంటే, అది ఒక వాక్యం ఉందంటే ఆ వాక్యంలో కొన్ని పదాలు అమర్చడం మీకు రావాలి. ఓకేనా. మీకు అలా అమర్చడం వచ్చింది అంటే మీకు మాట్లాడటానికి సింపుల్ అయిపోతుంది. ఇంకొక హిందీలో సీక్రెట్ ఏంటిదంటే, ఏదైనా లాంగ్వేజ్ తీసుకోండి, మీరు మాట్లాడాలి అంటే ఆ పదాలు మీ లిప్స్ నుండి బయటికి పోవాలి. గుర్తుంచుకోండి, ఇప్పుడు మీతోని ఎవరు మాట్లాడట్లేదు అంటే మీరు ఒక్కలే ఉన్నారని బాధపడద్దు. ఇప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఏదైతే పదం అంటున్నానో అదే పదాన్ని మీరు కనుక మీ నోట్లో అనగలిగితే చాలు, మీరు 50% మీరు దగ్గరికి రీచ్ అవుతున్నట్టు. అర్థమైందా? అంటే నేను ఏదైతే హిందీ పదము అంటున్నానో మీరు మీ పెదాలను దాటి బయటికి వాయిస్ కనుక రావాలి, ఆ వాయిస్ని మీ మైండ్ కనుక క్యాచ్ చేయగలిగితే మీరు అన్న పదాన్ని మీకు సింపుల్ అయిపోతుంది. నెక్స్ట్ వేరే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కూడా ఆ పదాన్ని అవలీలుగా మాట్లాడేస్తారు. ఎందుకంటే 2-3 సార్లు అని ఉన్నారు కదా, ఆ పదాన్ని మీరు వేరే వ్యక్తి దగ్గర అనేస్తారు. ఎందుకంటే ఆ పదాన్ని మీరు అన్నప్పుడు దాని వాయిస్ని మీరు ఇక్కడ మీ మెమరీ క్యాచ్ చేసింది, అంటే మీరు అన్న పదం కరెక్టే, మీరన్న పదం కరెక్టే అని ఇప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు నేర్చుకుంటారు? నేను ఏదైతే కరెక్ట్ పదాలు చెప్తున్నానో ఆ కరెక్ట్ పదాలను మీరు మీ పెదాల నుండి బయటికి రానివ్వండి ఆ పదాలని. అప్పుడు మాత్రం మీరు 100% హిందీ అంటే నేర్చుకోవడానికి దగ్గర అవుతారు. ఓకేనా. ఇప్పుడు జనరల్గా మీరు ఏం ఆలోచించాలి హిందీ నేర్చుకునేటప్పుడు? ఇప్పుడు ఒక వాక్య నిర్మాణం ఏదైనా అనుకోండి, ఏదైనా రాస్తాము, చాలా చిన్న పదాలని ఒక వాక్య నిర్మాణంలో రాయాలి. మీకున్న డౌట్ అదే కదా. ఇప్పుడు నేను రాస్తా చూడండి. ఇప్పుడు మీ ఆలోచనని మొత్తము నేను ఒక వాక్య నిర్మాణంలో, ఒక వాక్యంలో మీ యొక్క ఆలోచన మొత్తము నేను ఇక్కడ క్లియర్ చేస్తాను మీ డౌట్స్ని. చూడండి, ఆలోచన అంటే ఏంటిది? సోచన హిందీలో. ఓకేనా. ఏంటిది? సోచన అంటే ఆలోచన, అనుకోవటము. అర్థమైందా? అయితే ఈ సోచన అంటే ఆలోచన లేదా ఆలోచనని విచార అని కూడా అంటారు. ఓకేనా, ఇలా కూడా అనవచ్చు. సోచు అంటే ఆలోచించు, విచార అంటే ఆలోచన. ఓకే, సోచన అనుకుందాము. ఇప్పుడు నేను ఇది జనరల్గా ఒక పదం, దీనికి ఎలాంటి అర్థం రాదు, ఓన్లీ సింగిల్ వర్డ్ ఉండిపోయింది, ఆలోచన అంతే. ఇది కార్యరూపం దాల్చాలంటే దీన్ని కొంచెం మోడిఫైడ్ చేయాలి. ఎలా మోడిఫైడ్ చేయాలంటే, ఆలోచన వేరు, ఇప్పుడు నేను కార్యరూపం దాల్చడానికి ఏమంటున్నా? ఆలోచిస్తున్నాను అంటే చూడండి, సోచ్ రహా హూ. ఓకేనా. ఏమంటున్నా? సోచ్ రహా హూ అంటున్నా. ఈ సోచ్లో, సోచనాలో 2 సోచ్ తీసుకొచ్చిన రహ. మరి రహ అంటే ఏంటిది? ఇది కూడా ఒక పదమే. రహన అంటే ఉండటం అనే మీనింగ్ వస్తుంది. ఎక్కడ ఉండటం? ఆలోచిస్తూ ఉండటం, ఆలోచనలో ఉండటం. అందుకే చూడండి, రహనాలో రహా తీసుకొచ్చాను, సోచనాలో సోచ్ తీసుకొచ్చాను. ఓకేనా. సోచనాలో సోచ్, రహనాలో రహ. అంటే
ఆలోచన ఉండటం, ఆలోచిస్తూ ఉండటము. మరి ఈ రెండు పదాలకి ఇది లేకపోతే అర్థవంతమైన మీనింగ్ రాదు. మీరు ఇక్కడ ఫోకస్ చేయాలి. ఇదేంటిది? ప్రజెంట్ టెన్స్. ఆలోచిస్తున్నాను, ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఉన్నాను కాబట్టి హూ వచ్చింది. అంటే సోచ్ రహా హూ ఈ పదం కనుక మీరు దీనికి యాడ్ చేయగలిగితే అయిపోయినట్టే. దీనికి ఒక అర్థం వచ్చేసింది. నేను ఆలోచిస్తున్నాను. ఆలోచన ఎక్కడిది? సోచనాలో సోచ తీసుకొచ్చాను. చిస్తూ ఉన్నాను అంటే ఉండటం. ఏడిది? రహనాలో రహా తీసుకొచ్చాను. ఆలోచన ఉండటం. ఆలోచన ఉండటం ఏంది? ఇక్కడ చేస్తూ ఉన్నాను కదా, ఇప్పుడు ప్రజెంటు, అందుకే ఆలోచన చేస్తూ ఉన్నాను. అర్థమైపోయిందా? ఈ విధంగా పదాలకి అర్థం వచ్చుతుంది ఇట్లా నిర్మించడం వల్ల. ఇప్పుడు సూచన అనే కాదు, ఇప్పుడు కర్ణ ఉంది అంటే చేయటం. ఓకేనా? మరి కర్ణ అంటే చేయటం. చేయటం అంటే చేయటమే. కర్ రహా హూ. ఇంకా చూడండి, కర్ రహా హూ. ఇంకా చూడండి, కర్ణ అంటే చేయటం. చేయటం ఎంతసేపు చేయటంగానే ఉంటుంది ఆ పదం. ఆ పదానికి కొంచెము మనము ఈ విధంగా మోడిఫైడ్ చేస్తే దానికి ఒక అర్థం వస్తుంది. ఎట్లా చూడండి, కర్ణాలో కర్ర తీసుకురా, రహాన ఉండటం, రహా తీసుకురా, హూ తొలగిచ్చేసాయి. చేస్తూ ఉన్నాను. ఎప్పుడు ఉన్నాను? ఇది లేకపోతే, ఒకవేళ ఇది లేదు, కర్రహ, దీనికి ఏమైనా అర్థం ఉంటుందా? ఉండదు. కర్ర అంటే చేయటం, రహ అంటే ఉండటం. చేయాలి, ఉండాలి, అయిపోతుంది. ఇది వచ్చి యాడ్ అయిపోయినప్పుడు, ప్రజెంట్ టెన్స్ వచ్చి యాడ్ అయిపోయినప్పుడు ఉన్నాను. ఏమున్నాను? చేస్తూ ఉన్నాను. ఓకేనా? కర్రహాహు. ఒకవేళ చెయ్యాలి అంటే చేస్తాను భవిష్యత్తులో, అప్పుడు కరేంగే. ఓకేనా? చూడండి, కరేంగే వస్తుంది. గే శబ్దం వచ్చింది అంటే ఫ్యూచర్ టెన్స్. ఓకే, కర్తాత అంటే చేసేసినాను. ఓకేనా? కర్తాత అంటే చేసేసినాను. ఇది గడిచిపోయిన కాలం గురించి తెలియజేస్తుంది. ఏది? ఈ తా. ఈ గే ఏమో భవిష్యత్ కాలం గురించి తెలియజేస్తుంది. ఈ హూ ఏమో ప్రస్తుత కాలం గురించి తెలియజేస్తుంది. అర్థమైందా? అంటే ఈ వచ్చే పదాలకి ఈ ప్రజెంటు, ఈ ఫ్యూచరు, ఈ పాస్ట్ టెన్స్లు యాడ్ చేస్తే అర్థవంతమైన పదం వస్తుంది. మీరు ఈ విధంగా ఆలోచించాలన్నమాట. ఓన్లీ ఒక పదం తీసుకున్నారనుకోండి, ఆ పదానికి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లు యాడ్ చేస్తే దానికి ఒక అర్థవంతమైనటువంటి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్తా చూడండి. మే కల్ విజయవాడ जा रहा हूँ. నేను, ఓకేనా, రేపు విజయవాడ వెళుతూ ఉన్నాను. ఒకవేళ ఇది లేదు అనుకోండి, జా రహా. జా అంటే వెళ్ళటం, రహా అంటే ఉండటం. చూడండి, జానా అంటే వెళ్ళటం. ఓకే, రహనా ఉండటం. హూ అనే శబ్దం ఉన్నాను. చూడండి, జానా అనేది ఒక పదం అంటే దానికి ఒక అర్థం ఉంది. ఏమండి? వెళ్ళటం. రహన దానికి అర్థం ఉంది, ఉండటం. హూం అంటే ఉన్నాను అనే శబ్దం వస్తుంది. ఇప్పుడు జానా రహనా హూం అంటే రాయవచ్చా? రాయకూడదు. ఏమని రాయాలి? జానాలో జా తీసుకో, రహనాలో రహా తీసుకో, హూం అంటే ఈ మూడు, అంటే ఈ లెఫ్ట్ పార్ట్ ఏదైతే ఉందో జా రహా హూం అంటే వెళుతూ ఉన్నాను. ఓకేనా? ఇలా కట్ చేసి మొదటి పదాలను తీసుకొని రాస్తే ఇక్కడ ఒక అర్థమైనటువంటి మీనింగ్ ఏర్పడుతుంది. మీరు ఇలాంటి పదాలు మీరు మీ డిక్షనరీలో ఎక్కడైనా ఎన్ని పదాలు ఉన్నా కానీ చూసుకోండి, అంటే నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఇలా నేను ఇప్పుడు ఎలా అయితే మీకు అమర్చి చెప్పానో మీరు కూడా ఇలా అమర్చండి. అమర్చినప్పుడు అర్థవంతమైన పదం ఏర్పడుతుంది. చూడండి, మై కల్ విజయవాడ జా రహా హూం. నేను, కల్ అంటే రేపు, ఎల్లుండి అంటే పర్సూన్. ఓకేనా? తర్వాత విజయవాడ అంటే విజయవాడ, జా రహా హూం అంటే వెళుతూ ఉన్నాను. ఒకవేళ ఇక్కడ మే ఉంది కదా, మే ప్లేస్లో వేటు, వే అంటే వారు, వే కల్ విజయవాడ జా రహా హై అనొద్దు. సింగిల్గా ఉన్నప్పుడు నేను చెప్పాను, సింగిల్గా ఉన్నప్పుడు ఇది వస్తుంది మాత్రం. ఒకవేళ ప్లూరల్ అయిందనుకో ఇది వస్తుంది. వే అంటే వారు కదా, వారు అంటే ఒకరికంటే ఇద్దరు ఉన్నారు కదా, అది సింగులర్ కాదు, ప్లూరల్ కదా. ఇక్కడ కూడా ప్లూరల్ రావాలి కదా. రహాబో ఏమవుతుంది? రహేం అవుతుంది. హూ ఏంది? ప్రజెంట్ టెన్స్. ఇండివిజువల్కి వచ్చినప్పుడు హూ రాస్తాం, కానీ బహువచనాలకు వచ్చినప్పుడు హై రాస్తాము. అంటే వారు రేపు విజయవాడ వెళుతూ ఉన్నారు, జా రహే హై. ఒకవేళ
ఇక్కడ వారి ప్లేసులో ఆమె, వ అంటే ఆమె వస్తుంది. మరి ఆమె వచ్చింది అంటే ఇక్కడ మాత్రం పైకి రాదు కదా, ఇది పుల్లింగంలో బహువచనం. కానీ ఇక్కడ మనకి ఏం రావాలి, స్త్రీలింగం రావాలి. స్త్రీలింగం మాత్రం రావాలి. ఇక్కడ చూడండి, ఆమె రేపు విజయవాడ వెళుతూ ఉన్నది. ఓకేనా, వెళుతూ ఉన్నది. ఉన్నది అని ఎందుకు చెప్తున్నాము, ఇక్కడ స్త్రీలింగం మాత్రం వచ్చింది. వహ్ అంటే ఆమె, అతడు, అది తీసుకోవచ్చు. అంటే నేను ఈ సందర్భంలో ఏమని తీసుకున్నాను, ఆమెను తీసుకున్నాను. ఆమె అంటే మహిళ, మహిళ కాబట్టి ఇక్కడ స్త్రీలింగం రావాలి. ఈ విధంగా మీరు ఆలోచించాలి. అర్థమైపోయిందా? ఇక్కడ మెయిన్ మనం ఏం పెడుతున్నాము, అర్థమైందా? ఇక్కడ ఏమొస్తుంది గుర్తుపట్టగలగాలి. ఇవి మాత్రం సేమ్. ఈరోజు, నిన్న, రేపేందో మీరు తెలుసుకోవాలి. నేను చెప్పిన ఆజ్ ఈరోజు, కల్ రేపు, కల్ నిన్న, పర్సూన్ ఎల్లుండి, నర్సున్ పర్సూన్ తర్వాత అంటే ఎల్లుండి తర్వాత రోజుని నర్సున్ అంటాము. అయినా ఇక్కడ మీరు ప్లేస్ మీకు తెలుసు. పోయే క్రమం ఏదైతే ఉందో, ఎవరు పోతున్నారు, ఇక్కడ ఒక వ్యక్తి పోతుండా, రహ వస్తుంది. జా రహ, ఏది యహ్ శబ్దం వచ్చింది అనుకో. ఓకేనా, యహ్. ఒకవేళ యహ్ అంటే ఇతడు వస్తుంది. ఇతడు అంటే కూడా సింగిలే. తర్వాత ఏ అంటే వీరు వస్తుంది శబ్దము. వీరు వచ్చింది అంటే ఇక్కడ ఇదేమవుతుంది, బహువచనమే కదా. ఏ కల్ విజయవాడ జారా హే హై అనవచ్చు. అంటే వీరు రేపు విజయవాడ వెళుతూ ఉన్నారు. అర్థమైందా? మీరు ఈ విధంగా ఆలోచించాలి. ఈ విధంగా ఆలోచించడం ద్వారా మీరు మీ యొక్క భయాన్ని పోగొట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు రోజు వాడే పదాలు నేర్పియండి సార్, రోజు వాడే పదాలు మన డైలీ నిత్య జీవితంలో ఏవైతే ఉన్నాయో అవి నేర్పియండి అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిత్య జీవితంలో ఫస్ట్ పొద్దున్న లేవగానే మన అమ్మతో మాట్లాడతాము. అమ్మతోనే ఏం మాట్లాడతాము, పొద్దున్నే మీకు ఛాయ్ కావాలి, మా ఛాయ్ లావో అంటాము. అంటే అమ్మ ఛాయ్ తీసుకురా, లావో. అర్థమైందా? అంటే లావో అనే పదము ఏదైతే ఉందో దీనికి అర్థం తెలిసినప్పుడు మీరు అమ్మని ఛాయ్ లావో అంటారు, ఛాయ్ తీసుకురా అంటారు. తీసుకురా అనే పదం కనుక మీకు తెలవలేదనుకో, మీరు ఇక్కడ మాట్లాడలేరు. మీరు ఎందుకు స్టక్ అవుతున్నారంటే ఇక్కడ మాట్లాడే పదం దీనికి అర్థం తెలవక ఇది మాట్లాడలేకపోతున్నారు. ఛాయ్ని ఛాయ్ తెలుగులోనైనా తర్వాత హిందీలో ఛాయ్ని ఛాయ్ అంటాం కదా. ఇప్పుడు మా అంటే అమ్మ హిందీలో తెలుసు కదా. ఇప్పుడు అమ్మ గురించి తెలుసు, ఛాయ్ తెలుసు, కానీ తీసుకురావాలి, తీసుకురావటాన్ని ఏమంటారో హిందీలో తెలియకపోతే మీరు ఈ పదాన్ని మాట్లాడలేరు. కాబట్టి మీరు ఇక్కడ ఫోకస్ చేయాలంటున్నాను నేను. ఓకేనా? మా ఛాయ్ లావో. అదే మా ప్లేస్లో పాపా పెట్టండి. పాపా ఛాయ్ లావంటే నాన్న ఛాయ్ తీసుకురా. ఇక్కడ బహన్ పెట్టండి, చెల్లె తీసుకురా, చెల్లె ఛాయ్ తీసుకురా. దీది పెట్టండి, అక్క ఛాయ్ తీసుకురా. బాయ్ ఇక్కడ పెట్టండి, బాయ్ అంటే అన్న ఛాయ్ తీసుకురా. అంటే ఈ విధమైనటువంటి పదాలు మనం నిత్య జీవితంలో మాట్లాడుతుంటాం. మీరు కూడా చిన్న చిన్న పదాలని రోజు మాట్లాడతాం, అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీకు ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత నిత్య జీవితంలో కొన్ని పదాలు ఉంటాయి. అవి ఆనా అంటే రావాలి, జానా వెళ్ళాలి, కర్ణ చేయాలి. ఇప్పుడు సోచన అనుకోవాలి లేదా ఆలోచించాలి. ఓకేనా? లేకపోతే దౌడ్న పరిగెత్తాలి. ఓకేనా? నెక్స్ట్ కీచన అంటే లాగాలి. అంటే ఇలాంటి నిత్య జీవితంలో ఇలాంటి పదాలకి మీరు రోజు ఒక 5-10 మీరు అర్థాలు నేర్చుకున్నారు అనుకోండి. వాటికి మీరు క్రియ అంటే మీరు ఏ పని చేస్తున్నారు, ఏ టైంలో చేస్తున్నారు, ఎలాంటి పని చేస్తున్నారు, దానికి పాస్ట్లో ఏం వాడాలి, ప్రజెంట్లో ఏం వాడాలి, ఫ్యూచర్లో ఏం వాడాలి, మీరు యాడ్ చేసారు అనుకోండి. ఈ పదాలకి అర్థవంతమైనటువంటి ఒక వాక్య నిర్మాణం వస్తుంది. అంటే ఒక లైన్ మీరు రాయగలుగుతారు, ఒక లైన్ మాట్లాడగలుగుతారు. అర్థమైందా? మీరు ఈ విధంగా మామూలుగా పదాలకి అర్థాలు తెలుసుకుంటే సింపుల్గా మాట్లాడేయచ్చు. ఇప్పుడు ఆనా హై అంటే రావాలి, ఆనా అంటే రావటం, ఆనా హై అంటే రావాలి, జానా అంటే వెళ్ళటం, జానా హై అంటే హై తలిగియండి అంటే ఆనా అంటే రా, జానా అంటే పో. అంటే ఆనా హై రావాలి, పోవాలి, చెయ్యాలి, ఆలోచించాలి, పరిగెత్తాలి, లాగాలి అంటే గుంజాలి. ఓకేనా? ఇలా వాక్య నిర్మాణం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ కల్ పెట్టండి. కల్ ఆనా హై రేపు రావాలి, రేపు వెళ్ళాలి. ఓకేనా? రేపు చెయ్యాలి, రేపు ఆలోచించాలి, రేపు పరిగెత్తాలి, రేపు లాగాలి. వచ్చిందా? ఇక్కడ తుమ్ పెట్టండి. నువ్వు రేపు రావాలి, ఇక్కడ కూడా తుమ్ పెట్టండి. నువ్వు రేపు వెళ్ళాలి, ఇక్కడ నువ్వు రేపు చెయ్యాలి, నువ్వు రేపు ఆలోచించాలి, నువ్వు రేపు పరిగెత్తాలి, నువ్వు రేపు లాగాలి. వచ్చింది కదా? లేకపోతే ఆప్ పెట్టండి. తమరు రేపు రావాలి, తమరు రేపు వెళ్ళాలి, తమరు రేపు చెయ్యాలి, తమరు రేపు
అనుకోవాలి లేదా ఆలోచించాలి, తమరు రేపు పరిగెత్తాలి, తమరు రేపు లాగాలి. అయిపోయిందా? ఇంతే సింపుల్. ఇప్పుడు నేను ఎంత సింపుల్గా చెప్పాను. ఈ యొక్క పదం ఉంటే దీనికి ఇది కనుక మీరు ఇక్కడ రాయగలిగితే ఇక్కడ వచ్చేటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో ఏ కాలం అంటే ఆ గడిచే కాలం ఉందా ఆ కాలాన్ని మీరు ఇక్కడ కనుక రాయగలిగితే ఇక్కడ మీరు ఆటోమేటిక్గా ఈ పదాలు రాయగలుగుతారు. అంటే నేను, నువ్వు, మీరు, తమరు ఈ పదాలు కనుక ఇక్కడ యాడ్ చేస్తే ఆల్రెడీ ఇలా ఒక లైన్ అయిపోయింది. మీరు అయిందా? ఆప్ కల్ ఆనా హై, మీ తమరు రేపు రావాలి, అయిపోయింది. చూసిరా? ఆనా అంటే రావాలి, హై అంటే రావాలి. ఎప్పుడు? రేపు. ఎవరు? తమరు. తమరు రేపు రావాలి, తమరు రేపు వెళ్ళాలి. ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది హిందీలో? ఎన్ని లైన్లైనా రాయవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ వచ్చింది, ఇది తీసుకొని పోయి ఇక్కడ రాయండి, ఇది తీసుకొని పోయి నెక్స్ట్ ఇంకా రాయండి. అట్లా పెరుగుతూ పోతే ఒక ప్యాసేజ్ అయిపోతుంది. ఓకేనా? ఒక ప్యాసేజ్ అయిపోతుంది, సింపుల్. ఇంకా మీరు ఎందుకు భయపడుతున్నారు హిందీ నేర్చుకోవడానికి, హిందీ మాట్లాడడానికి? చూడండి, నేను ఎంత సింపుల్గా చెప్తున్నాను. మీరు రోజు కనుక మన ఛానల్లో నేను అప్లోడ్ చేసే వీడియోస్ కనుక డైలీ మీరు టైం ఇచ్చి చూడగలిగితే మాత్రం నేను చెప్తున్నాను కదా, ఒక 4-5 మంత్స్లో మీరు హిందీ మాట్లాడేస్తారు. నేను మరీ షార్ట్ టైం కూడా చెప్పాను, ఎందుకంటే ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే సీరియస్గా నేర్చుకోవాలంటే ఒకటి, నేను చెప్పే క్లాసులు ఏవైతున్నాయో నన్ను మీరు ఫాలో కావాలి. ప్రతి ఒక్క క్లాసు మీరు వినాలి. మీరు విన్నప్పుడు నేను చెప్పే ప్రతి క్లాసులో ప్రతి లెసన్లో అన్ని రకాల చాప్టర్స్ మీకు ఎదురుపడుతుంటాయి. అన్ని రకాల చాప్టర్స్లలో అన్ని రకాల పదాలకి అన్ని రకాల అర్థాలు చెప్తుంటాను. అప్పుడు మీకు అన్ని పదాలకి అన్ని అర్థాలు మీకు తెలుస్తాయి. ఒక వాక్య నిర్మాణం తెలుస్తుంది. తర్వాత ఎలాంటి సిచ్యువేషన్లో నేను ఎలాంటి పదాలు వాడుతున్నాను, ఇలాంటి అన్నీ తెలిసినప్పుడు మీరు అవలీలగా మాట్లాడేస్తారు. ఏదో ఈరోజు ఒక క్లాస్ చూశాను, తర్వాత రేపు టైం లేదు, తర్వాత ఇంకో క్లాస్ చూద్దాంలే అంటే మాత్రం నేను చెప్తున్నాను కదా, డైలీ కనుక మన ఛానల్ని ఫాలో కాకపోతే, మీరు నన్నే కాదు హిందీ నేర్పే ఏ గురువును కూడా మీరు ఫాలో కాకపోతే మీరు హిందీ ఎప్పటికీ మాట్లాడలేరు. అందుకే మేము సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే నోటిఫికేషన్ ఎందుకు చేసుకోమంటామంటే, నేను చేసే క్లాస్ ఎప్పుడైతే మీకు అప్డేట్ ఉందో మీరు చూడగలుగుతారో ఆ చూడగలిగినప్పుడు మీకు దీనికి రిలేటెడ్ మ్యాటర్స్ స్టెప్ బై స్టెప్ మేము చెప్తుంటాం. అప్పుడు నీకు ప్రతి ఒక్క క్లాసులో ప్రతి ఒక్క కంటెంట్ నీకు అందుతుంది. అప్పుడు నువ్వు ఎంతో కొంత నేర్చుకున్నది మాట్లాడటానికి ట్రై చేస్తావు, అప్పుడు వస్తుంటుంది. అంతేగాని అంత సులువుగా ఏదో ఒక వీడియో చూసాము తర్వాత స్కిప్ చేశాము అంటే మాత్రం మీరు హిందీ ఎప్పటికీ మాట్లాడలేరు. ఓకేనా? ఇది మాత్రం వాస్తవం. మీరు నా యొక్క ఛానల్ ఒక 4-5 నెలలు కనుక కంటిన్యూస్గా ఫాలో అయితే అన్ని వీడియోస్ని ఒక 4-5 నెలల్లో నేను మీతో హిందీ పక్కా మాట్లాడిచ్చేస్తాను. ఎందుకంటే 4-5 నెలలు కనుక నా ఛానల్ని కనుక మీరు ఫాలో అయితే చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ మన దాంట్లో అప్లోడ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ కంటెంట్ మీకు లభిస్తుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది అనుకుంటాను. మీకు చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి కదా, అన్ని రకాల డౌట్స్కి ఒకటే జనరల్ వీడియో చేయాలి అని చెప్పేసి నేను ఈరోజు మీతో మాట్లాడటం జరిగింది. నెక్స్ట్ మరొక మంచి వీడియోతోని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.